యువకులకి మాత్రమే కాదు, అన్ని వయసుల చాలా మందికి ఒక అభిప్రాయం ఏంటంటే, ఇది ఒక పెద్దల కాన్ఫరెన్స్ అయితే డెఫినెట్గా శామ్ అన్న వాళ్ళు ఈ థీమ్ పెట్టరు. ఏంటది? ఓవర్కమింగ్ టెంప్టేషన్స్, శోధనల్ని జయించడం అనే థీమ్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే పెద్దలు జయించేశారు అనుకుంటారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను. బైబిల్లో చాలా చిన్నవాళ్ళు టెంప్టేషన్స్ని తట్టుకున్నారు, చాలా పెద్దవాళ్ళు టెంప్టేషన్స్లో పడిపోయారు. కాబట్టి దీనికి వయోపరిమితి లేదు. చాలాసార్లు మనకున్నటువంటి ఒక అవగాహన ఏంటంటే యంగ్స్టర్స్కి టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయని. అట్లా ఏం లేదు. ఏ చెట్టుకి అంత గాలని, ఏ వయసుకి తగ్గ టెంప్టేషన్ ఆ వయసుకి ఉంటుంది. కాబట్టి ఈ బైబిల్ స్టడీ అందరికీ, రైట్? కాబట్టి కేవలము యంగ్స్టర్స్ కానీ మీరు అనుకుంటే అది పొరపాటే. అయితే ఈరోజు ఆరంభంలో నేను యేసుక్రీస్తుని ఒక మోడల్గా తీసుకుని ఆయన ఎలాగా టెంప్టేషన్స్లో, అంటే శోధనలను ఎలా ఎదుర్కొన్నాడు, తట్టుకున్నాడు, ఎలా నిలబడ్డాడు, మనకు ఎలాంటి మాదిరి చూపించాడు అన్న విషయాల్ని తీసుకోవడం సబబు అనిపించింది. ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో మనకు మాదిరి కనుక. ఆయనకు మించిన హీరో ఈ విషయంలో కూడా లేడు కనుక. బహుశా బైబిల్లో ఉన్న విశ్వాస వీరులు, హీరోస్ ఆఫ్ ఫెయిత్ని ఎవరిని తీసుకున్నా ఏదో ఒక లోపం కనపడవచ్చు. బట్ జీసస్ ఈజ్ ద పర్ఫెక్ట్ మోడల్. ఆయన లోపం లేనటువంటి, అత్యంత పరిపూర్ణమైనటువంటి, శ్రేష్టమైనటువంటి నమూనాగా, మోడల్గా, మార్గదర్శిగా మన ముందు నుంచున్నాడు. కనుక ఇట్స్ ఫిట్టింగ్ టు స్టార్ట్ విత్ జీసస్ అండ్ హిస్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ టెంప్టేషన్స్. యేసు వ్యక్తిత్వంతోనూ, యేసు ఏ విధంగా ఈ శోధనలను డీల్ చేశాడో, లేక ఎదుర్కొన్నాడో, హ్యాండిల్ చేశాడో మనం చూడడం ఎంతైనా సబబు అని నేను మీకు తెలియజేస్తున్నాను. మనం లోపలికి వెళ్ళక ముందు మనం ఒక పని చేద్దాం. వాక్యం తెరిచి అందులో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా తెలుగులో నాకు సాయం చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నటువంటి శోధన, అంటే ఇది మొత్తానికి సంబంధించింది కాదు, ఆయన ఉపవాసం ఉన్న తర్వాత 40 దినాలు ఎదుర్కొన్న, తన జీవిత కాలంలో ఎదుర్కొన్న శోధనల్లో ఒక ప్రముఖమైన ఘట్టం కనుక దీన్ని ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. దయచేసి ఇది మాత్రమే యేసుక్రీస్తు ఎదుర్కొన్నటువంటి శోధన అని అనుకోవద్దు. ఆ ఘట్టాన్ని, ఆ సన్నివేశాన్ని మనం ఇప్పుడు చదవబోతున్నాం. ఎవరైనా తెలుగులో మైక్లో నాకు చదవగలిగితే ఐ విల్ బీ హ్యాపీ. మత్తయి 4:1-11 వరకు. అమ్మా, ఎవరైనా తనకి మైక్ ఇస్తారా దయచేసి? అమ్మా, మీరు చదవగలిగితే ఓకే, తలలు వంచి బైబిల్ చూడండి. చదవలేకపోతే దయచేసి జాగ్రత్తగా వినండి తెలుగులో. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము,
ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇదే సన్నివేశం మీకు లూకాసు వార్త 4వ అధ్యాయంలో మొదటి 13 వచనాల్లో కనపడుతుంది. మీకు సమయం ఉన్నప్పుడు మళ్ళీ చదువుకోవచ్చును. అక్కడ మరొక ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఏముందంటే, అపవాది ఆయనను విడిచిపోయెను అనే మాటతో పాటు మళ్ళీ ఎప్పటి వరకు విడిచిపోయానంటే, మళ్ళీ అవకాశం దొరికేంత వరకు, మళ్ళీ ఆయన్ని శోధించడానికి అవకాశం దొరికేంత వరకు విడిచిపోయాను అనే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లూకా మనకి ఇస్తున్నాడు. సో యేసుక్రీస్తు వారి ఈ శోధన సన్నివేశాన్ని, ముఖ్యంగా ఆయన 40 దినాల కటిక ఉపవాసం ఉన్న తర్వాత, ఉపవాస ప్రార్థనలో ఉన్న తర్వాత మనం చూస్తే అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు మన అంశానికి సంబంధించి. మొదటిది మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటుంది, నేను ఈ జర్నీలో అంటే ఇలా మాట్లాడుతూ ఉండంగా ఈ 2 రోజులు మీకు టెంప్టేషన్స్ అంటే ఏంటో విపులంగా చెప్తాను. బట్ ఈ సందర్భంలో నేను యేసుక్రీస్తు వారి ఈ కాంటెక్స్ట్లో, యేసుక్రీస్తు వారు శోధనలను ఎదుర్కొన్న ఈ సందర్భంలో శోధనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న కోణాన్ని మీకు నేను పరిచయం చేయాలనుకున్నా. దట్స్ మై ఫస్ట్ మెయిన్ పాయింట్. మీరు యేసుక్రీస్తు వారి సన్నివేశాన్ని మీరు జాగ్రత్తగా కానీ చూస్తే అక్కడ కొన్ని అంశాలు మనకి శోధనను ముందు మనం అర్థం చేసుకునే అంశాలు మనకి కనపడతాయి. ఎందుకు ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్? శోధన ఏంటో మనకి తెలియకపోతే శోధనను హ్యాండిల్ చేయడం, దాన్ని ఎదుర్కోవడం మనకి రాదు. శోధన మొదట ఏంటో మనం తెలుసుకోవాలి. ఒక దానిని మనము హ్యాండిల్ చేయకముందు, ఒకదానితో తలపడక ముందు, లేకపోతే ఒక దానిలో నిమగ్నం అవ్వకముందు, దిగకముందు, ఆ పని చేయకముందు అదేమిటో తెలుసుకోవాలి. అది చాలా ప్రాథమికమైన విషయం. మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళకముందు మీరు సిలబస్ ఏంటో కనీసం తెలిసి ఉండాలి, చదవకపోయినా కదా, లేకపోతే చాలా సమస్య అవుతుంది. మేము 8th క్లాస్ చదువుతున్నప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు, మీ తెలంగాణ వాసి, అప్పటి ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇచ్చాడు స్టూడెంట్స్కి. ఏమిచ్చాడంటే, మీరు చదవనక్కర్లేదు, మీరు పుస్తకాలు పెట్టి పరీక్షలు రాయొచ్చు అనేటువంటి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ బంపర్ ఆఫర్ ఇచ్చిన తర్వాత అందరూ ఇది నిజంగానే బంపర్ ఆఫర్ అనుకున్నారు. సరే, పరీక్షలు వచ్చాయి, అందరికీ పుస్తకాలు కూడా ఇచ్చారు. సైన్స్లో ఎగ్జామ్ అంటే సైన్స్ టెక్స్ట్ బుక్ కూడా ఇచ్చారు అందరికీ. కానీ ఎవ్వరు కూడా ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయారు, అందరూ తప్పారు. ఆ సంవత్సరంతో దాన్ని తీసేశారు, ఆ పద్ధతి తీసేశారు. కారణం ఏంటంటే, మనకి పుస్తకాలు చూడకుండా రాయాలంటేనే మనం చదవం కదా, చూసి రాయాలంటే అసలు చదవం. సో కాబట్టి పాపం అయ్యగారు అమ్మగారు ఏం చేశారంటే, పరీక్ష హాల్లోనే పుస్తకం తెరిచారు. తెరిచేటప్పటికి ఇచ్చిన ప్రశ్న ఏ చాప్టర్లోదో తెలుసుకునేటప్పటికే టైం అయిపోయింది. కనుక టెంప్టేషన్ని మనం ఎదుర్కోవాలంటే మొదట దాని పూర్వాపరాలని, ముఖ్యంగా యేసుక్రీస్తు వారు శోధన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో దాన్ని పూర్వాపరాలని, దాని లోతుపాత్రని మనం అర్థం చేసుకోవాలి. సో లెట్ us ఫస్ట్ డిఫైన్ వాట్ ఇట్ ఈస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ జీసస్ టెంప్టేషన్స్. యేసుక్రీస్తు వారి శోధన సందర్భంలో శోధనను అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ ఆ టెంప్టేషన్? మీరు చదివిన వాక్య భాగాన్ని మళ్ళీ మళ్ళీ మనన చేసుకోండి, ఎందుకంటే మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి. ఇంతకు ముందుగానే నేను చెప్పినట్టుగా అందులో నుంచి మనం తవ్వి చూడాలి కాబట్టి, అందులో నుంచి మనం సత్యాలని వెలికి తీస్తున్నాం కనుక. నెంబర్ 1, టెంప్టేషన్ అనేది ఏంటంటే, వాట్ ఈజ్ టెంప్టేషన్ అని మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు వారి శోధనల సందర్భంలో చూస్తే ఇట్ ఈజ్ మెనీ ఎ టైమ్, చాలాసార్లు సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటుంది.
అహం కేంద్రితంగా ఉంటుంది. అంటే నీ అహాన్ని రెచ్చగొట్టేదిగా, నీ అహం మీద దాడి చేసేదిగా ఉంటుంది. అహం అంటే మీకు చెప్పాలి, బహుశా మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. అహం అంటే ఏంటంటే లోపల ఒక మనిషి ఉంటాడు, నువ్వు బయటికి కనిపించే మనిషి కాకుండా. అప్పుడప్పుడు నువ్వు హోంవర్క్ చేయనప్పుడు, లేదా ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పనప్పుడు, కొంతమంది టీచర్లకు ఒక దరిద్రమైన బుద్ధి ఉంటుంది స్కూల్లో. బాగా చదివే వాళ్ళ చేత, హోంవర్క్ రెగ్యులర్గా చేసేవాళ్ళ చేత, ప్రశ్నలకి జవాబులు చెప్పేవాళ్ళ చేత, హోంవర్క్ చేయని వాళ్ళని, చదవని వాళ్ళని, జవాబులు చెప్పని వాళ్ళని చెంపదెబ్బ కొట్టిస్తారు. అది చాలా తప్పు. మీరు టీచర్లు అయితే ఇప్పుడు ఆ పని చేయకండి. అది చాలా అవమానకరంగా ఉంటుంది. ఒక బెత్తం తీసుకుని చేతి మీదో కాలు మీద కొడితే అంత అనిపించదు. ముఖం మీద కొడితే, చెంప మీద కొడితే మనం అవమానంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. అంటే నీ లోపలి మనిషి ఎవరైతే ఉన్నారో ఆ లోపలి మనిషి యొక్క హావభావాలన్నిటినీ కూడా, లోపల ఏం జరుగుతుందో వాటన్నిటినీ మనకు ఒక పవర్ పాయింట్ షో ఇచ్చేది ఏంటంటే ఫేస్ అన్నమాట. ఫేస్ ఏ పవర్ పాయింట్ స్క్రీన్ అన్నమాట. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. అందుకనే మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరైనా మూర్ఛిల్తారు కదా, మూర్ఛ వచ్చి పడిపోతారు, స్పృహ తప్పి పడిపోతారు కదా, అప్పుడప్పుడు మీరు కాళ్ళ మీద నీళ్ళు చల్లండి, వాళ్ళు లేవరు. ట్రై చేసి చూడండి ఈసారి. ముఖం మీద నీళ్ళు చల్లితే లేచి కూర్చుంటారు. ఎందుకని? లోపల ప్రాణం తెప్పరిల్లేది ముఖం మీద నీళ్ళు చల్లుకుంటేనే, రైట్? సో ముఖం మీద కొట్టినప్పుడు అందుకని లోపల ఉన్న మనిషి ఫీల్ అవుతాడు, అహం దెబ్బతింటుంది. అండ్ దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్, అహం. టెంప్టేషను చాలాసార్లు ఆ ఆత్మగౌరవాన్ని బజారుకి ఇచ్చడానికి, లేకపోతే ఆ ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టడానికి, నీకు చేతగాదురా అని ఎగతాళి చేయడానికి, చూసారా, ఆట పట్టించడానికి చేస్తాడు అపవాది. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా మీరు చూస్తే ఈ 3 టెంప్టేషన్స్ని మీరు స్టడీ చేయండి కావాలంటే. ఒక టెంప్టేషన్ ఏంటి? ఆకలికి సంబంధించింది కదా, అవునా? ఆకలి అవసరమా కాదా? అవసరమే. ఆకలి వేస్తే అన్నం తినడం తప్ప? తప్పు కాదు, అవసరం అది. సో యేసుక్రీస్తు వారికి టెంప్టేషన్ ఎక్కడొచ్చింది? ఏదో ఒక చెడ్డ పని చేయమని కాదు, అవసరం విషయంలోనే. అవసరం ఎవరికి? నాకు. ఇది నాకు అవసరం అని నేను అనిపించిన తర్వాత అది నాకు తప్పు అనిపించదు చాలాసార్లు. ఒకవేళ మీకు ఇలాంటి టెంప్టేషన్, నాకు ఇలాంటి టెంప్టేషన్ వచ్చుంటే అది టెంప్టేషన్ అని గుర్తించడమే కష్టం. 40 రోజులు భోజనం చేయకుండా మనం రూమ్లోంచి బయటకు వచ్చిన తర్వాత మనకి పలావ్ భోజనం పెడితే బయట, లేకపోతే మనకి ఒక 21 ఐటమ్స్ తోటి మనకి బఫే పెట్టారనుకోండి, మీ రూమ్లోంచి బయటికి రాగానే మీకు తప్పేమనిపించదు. కానీ యేసుక్రీస్తు వారి వివేచన స్థాయి ఎంత గొప్పదంటే, తన అవసరం స్థాయిలో, తన అవసరం అప్పుడు కూడా తాను టెంప్టేషన్కి లోను కాకుండా చూసుకున్నాడు. లోను కాకుండా చూసుకోవాలంటే ముందు టెంప్టేషన్ని గుర్తించాలి. చాలామందికి షాపింగ్ అవసరం, అందుకనే షాపింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏది టెంప్టేషనో తెలియదు పాపం కదా. చాలామందికి సెల్ ఫోన్ అవసరం, కానీ సెల్ ఫోన్ వాడేటప్పుడు వాళ్ళు అసలు టెంప్టేషన్లో ఉన్నారనే సంగతి కూడా పాపం వాళ్ళకి తెలియదు. చాలామందికి ఫ్రెండ్స్ అవసరం, కానీ చాలాసార్లు వాళ్ళు ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు టెంప్టేషన్లో ఉన్నామన్న సంగతి వాళ్ళు గుర్తించేటప్పటికే కొంపలు అంటుకుంటాయి. ఏమే రైట్? చాలామందికి చదువు అవసరం, కానీ చదివే ఒక పెద్ద టెంప్టేషన్ చాలామందికి.
చాలామంది ఎందుకు చదువుతారంటే సెల్ఫ్ కోసం చదువుతారు, దేవుడి కోసం చదవరు. నేను ఫస్ట్ రావాలి, అందుకనే 10/10 రాకుండా 9.8 వస్తే ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే పోటీలో ఓడిపోయారు కాబట్టి. సెల్ఫ్, అహం. వాళ్ళకి అనిపించదు చదువు ఒక టెంప్టేషన్గా పరిణమించింది అని. బట్టలు వేసుకోవడం అవసరమే, కానీ ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం ప్రత్యేకంగా కనపడాలన్న టెంప్టేషన్ సెల్ఫ్. టెంప్టేషన్ చాలాసార్లు సెల్ఫీగా ఉంటుందన్నమాట. టెంప్టేషన్కి మించిన సెల్ఫీ ఇంకెక్కడ దొరకదు మనకి. ఇది సెల్ఫీల రోజులు కదా కదా సెల్ఫీ ఫీవర్ ఎక్కువ కదా మనకి. మీరు సెల్ఫీలు తీసుకుంటున్నారంటే అందులో ఒక విషయం ఉంది, మీరు సెల్ఫ్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు అనే విషయం ఉంది. బాగా టెంప్టేషన్లు ఎవరికి వస్తాయంటే సెల్ఫీల్లో మునిగి తేలే వాళ్ళకి ఎక్కువ వస్తాయి. అంటే సెల్ఫీలు తీసుకుంటున్నారే వాళ్ళకి ఎక్కువ వస్తాయి. అదేంటి సెల్ఫీలు తీసుకుంటే ఏంటి? అప్పుడప్పుడు మీ సెల్ఫీలో వెనక ఏమన్నా 2 కొమ్ములు సేటన్ ఏమైనా కనపడతాడా? కనపడ్డావు, వాడు అలా సెల్ఫీలో పడ్డావు. కానీ ప్రతి సెల్ఫీ వెనక వాడు ఉంటాడు. సెల్ఫీల్లో మీరు చాలా రకరకాల అంటే ఫీలింగ్స్ పెడతా ఉంటారు కదా ఫేస్బుక్లో. సెల్ఫీ పెట్టిన తర్వాత లైక్స్ కోసం చూస్తారుగా మీరు. మీరు కొన్నిసార్లు రోజులు వెయిట్ చేస్తారు ఎన్ని లైక్లు వచ్చాయని. లైకులు పిచ్చి ఉంటుంది కొంతమందికి కదా. ఈ మధ్య లైకులు పోయి వావ్, లవ్, రకరకాల రియాక్షన్స్ అంటున్నారు. సో మనం లెక్కేసుకుంటాం అన్నమాట. సో ఈ సెల్ఫీ పిచ్చిలో ఉంటారు చూసారా, నన్ను చూడు, నా అందం చూడు, నన్ను ఎంతమంది చూస్తున్నారు, నన్ను ఎంతమంది ఇష్టపడ్డారు చూసారా. పాత రోజుల్లో పెళ్లి చూపులు అమ్మాయి అబ్బాయి చూసుకొని నచ్చితే పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అబ్బాయి ఫోటో అమ్మాయి ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టి ఎన్ని లైక్లు వస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. సెల్ఫీ పిచ్చిది. యేసుక్రీస్తు వారి టెంప్టేషన్స్లో కూడా సైటను ఎలా టెంప్ట్ చేస్తున్నాడంటే యేసుక్రీస్తు కూడా సెల్ఫీనా కాదా చూద్దాం అనుకున్నాడు. బట్ థ్యాంక్ గాడ్ ఆయన సెల్ఫీ కాదు. ఆయనకి చాలా సెల్ఫ్ డిగ్నిటీ ఉంది, ఆయనకి చాలా ఆత్మగౌరవం ఉంది, కానీ ఆయనకి అహంభావం లేదు. ఆయన తన తండ్రి కంటే తనను ఎప్పుడూ ఎక్కువగా ప్రేమించుకోలేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన తండ్రి మహిమనే కోరాడు, తన స్వకీయ మహిమను కోరలేదు. హీ వాజ్ నాట్ ఎ సెల్ఫీ మ్యాన్, హీ వాజ్ నాట్ ఎ సెల్ఫీ సేవియర్. అందుకనే ఆయన టెంప్టేషన్ తట్టుకున్నాడు. ఆ క్షణంలో ఆ రాళ్లను చూస్తే అరే ఐడియా చాలా బాగుంది, ఒక ఐడియా మీ జీవితాన్ని నాశనం చేస్తుందని. ఐడియా చాలా బాగుంది, నిజమే కదా. నేను ఇక్కడ నుంచి కొండ దిగి మళ్ళీ కిందకెళ్ళి ఎక్కడో హోటల్లో కూర్చొని భోంచేసేదానికంటే, లేకపోతే ఎవరో ఇంటికి వెళ్ళి భోజనం చేయించుకొని రొట్టెలు కాల్చుకొని తినేదానికి అంటే ఈలోపు నేను బిక్క చచ్చిపోతాను. ఇప్పటికే 40 రోజులైంది. ఐడియా చాలా బాగుంది. మీరు ఒకవేళ ఇజ్రాయెల్ వెళ్తే ఆ మౌంట్ టెంప్టేషన్ మీదకి మీరు వెళ్ళి చూస్తే, మేము కేబుల్ కార్లో చాలా సేపు ప్రయాణం చేసాం. దాని మీదకి చాలా హైట్ ఉంటుంది అది. అక్కడ నుంచి కిందకి కాలి నడకన దిగాలంటే చాలా టైం పడుతుంది. బలహీనంగా ఉన్నాడు ఆయన, చాలా అవసరం ఆయనకి ఆ సమయంలో తిండి. బహుశా కొండ దిగడానికైనా నోట్లో కాస్త దానా పడాలి, పడితేనే ఆయన కొండ దిగే శక్తి ఆయనకు వస్తుంది. అట్లీస్ట్ దానికోసమైనా ఆయన తిండి తినాలి, కానీ అక్కడ తిండి లేదు. రాళ్లను రొట్టెలు చేసుకోగలిగిన శక్తి ఆయనకుంది. అందుకనే అంటున్నాడు చూడండి, ఆ టెంప్టేషన్లో సెల్ఫీనో కాదో మీకు అర్థం కావడానికి ఆయన అంటున్న మాట ఏంటంటే, వాడు నీవు దేవుని కుమారుడవైతే, నీ సెల్ఫ్ కేవలం మానవుడు కాకపోతే,
నీ సెల్ఫ్లో దేవుడుంటే, ఇఫ్ యూ యువర్ సెల్ఫ్ ఈజ్ గాడ్, నీకై నువ్వు దేవుడవైతే, కమాన్, నీ సెల్ఫ్ పవర్ని ఉపయోగించు. చాలాసార్లు ఇది ఒక టెంప్టేషన్ మనకి. మన సెల్ఫ్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మనం మీసం మెలేస్తాం, తొడగొడతాం. కొన్నిసార్లు పొరపాటున పక్కన వాళ్ళు తొడగొడుతుంటాం అనుకోండి. కానీ మనం ఏదో చూపించుకోవాలన్న ఫీలింగ్ అన్నమాట మనకి చాలాసార్లు. కానీ ఆ టెంప్టేషన్ యేసుక్రీస్తు వారు తట్టుకున్నాడు. ఆయన అనుకుంటే క్షణంలో రాళ్ళని రొట్టెలుగా చేసుకోగలడు. ఎందుకు ఆయన చేసుకోలేదు? ఏంటి, వాట్ ఈస్ ద టెంప్టేషన్ దేర్? భోజనం చేయడం టెంప్టేషన్ కాదు అక్కడ. బహుశా అక్కడ ఏదన్నా భోజనం రెడీగా ఉండుంటే ఆయన తిని ఉండేవాడు. కానీ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవడంలో ఆయన తన దేవత్వాన్ని వినియోగించాలి, ఉపయోగించాలి. అన్లెస్ హీ యూజెస్ హిజ్ సెల్ఫ్ డివైన్ పవర్స్, తనకు తానుగా దేవుడై ఉన్న ఈయన, తనకు తానే దేవుడై ఉన్న ఈయన, ఆది నుంచి పుట్టక ముందు నుంచి దేవుడై ఉన్న ఈయన తాను మానవుడిగా జీవించడానికి కావలసిన రొట్టె విషయంలో తన దేవత్వాన్ని వినియోగించుకోవడమే టెంప్టేషన్. ఒకవేళ అలా వినియోగించుకొని తన మానవత్వాన్ని తాను జీవించడానికి, మనుగడ సాధించడానికి 33.5 సంవత్సరాలు, ఎందుకంటే మనందరి కష్టాల్లోకి ఆయన దిగిపోయాడు. మనం ఏమంటాం చివరిలో, నువ్వు దేవుడి కాబట్టి చేయగలిగావయ్యా, మేమెట్ట చేసేము అంటారు మీరు. అంతేనా? ఒకవేళ తన దేవత్వాన్ని ఉపయోగించుకొని తన మానవత్వంలోని కష్టాలని, కడగండల్ని, శోధనల్ని, శ్రమల్ని ఆయన జయించి ఉంటే మీరు నేను సింపుల్గా ఏమంటాం? అంతే అంటాం. నువ్వు దేవుడివి, ఉపయోగించుకున్నావు నీ పవర్స్, నువ్వు జయించావు అంటాం. కానీ యేసుక్రీస్తు వారి గొప్పతనం ఏంటంటే, తాను మానవుడిగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించడానికి ఆయన తన దేవత్వాన్ని వాడలేదు. తన దేవత్వాన్ని, దైవశక్తిని కేవలం ఇతరుల కోసం వాడాడు. అంతే. ఇతరులని, చనిపోయిన వాళ్ళని లేపడానికో, స్వస్థపరచడానికో, ఇతరులు దేవుణ్ణి నమ్మడానికి కొన్ని అద్భుత కార్యాలు చేయడానికో వాడాడే తప్ప ఆయన ఎప్పుడు తన సెల్ఫీగా తను ఎప్పుడూ వినియోగించుకోలేదు. చాలాసార్లు మనకున్న శక్తి సామర్థ్యాలని మనం ఎగ్జిబిషన్ పెడతాం కదా. మన టాలెంట్స్ని ఏం చేస్తాం? మనం ఎగ్జిబిషన్ పెడతాం. ఎందుకని? మనం ఫేస్బుక్లో సొంతగా పాడి పెట్టుకుంటాం. ఎందుకని ఫేస్బుక్లో మనం కారు కొనగానే పెట్టేసుకుంటాం? ఎందుకు ఫేస్బుక్లో మనం బైక్ మీద కూర్చొని ఒక మంచి పోజ్ ఇచ్చి పెట్టుకుంటాం? ప్రదర్శన, ఎగ్జిబిషన్, సెల్ఫీ ఎగ్జిబిషన్. ఆయన ఎప్పుడు చేయలేదు ఆ పని. సో ప్లీజ్ అండర్స్టాండ్, టెంప్టేషన్ ఎక్కడ వస్తుందంటే అహాన్ని రెచ్చగొడుతుంది టెంప్టేషన్. ఈవెన్ కొన్నిసార్లు నువ్వు ఆరాధించేటప్పుడు కూడా టెంప్టేషన్ వస్తుంది. తెలుసా మీకు? ఆరాధించేటప్పుడు మరి ఎక్కువగా వస్తుంది టెంప్టేషన్. ఎందుకంటే ఆరాధన అంటే వాడికి ససేమిరా గిట్టదు. ఎవరికి? సైతాన్కి. వాడికి ససేమిరా గిట్టదు. అందుకని ఆరాధన చేసేటప్పుడు వాడు చెలించిపోతాడు, వాడి గుండె చెరువైపోతుంది. అయ్యో ఆరాధన దేవుడికి వెళ్ళిపోతుంది, ఏదో చెయ్యాలి మనం అనుకుంటాడు. అందుకనే గిటార్ వేసేవాళ్ళని, పాటలు పాడేవాళ్ళని, వర్షిప్ లీడర్స్ని, పాస్టర్స్ని, ప్రీచర్స్ని, నాలాంటి వాళ్ళని వాడు టెంప్ట్ చేస్తాడు. అందుకని ఈరోజు ఆరాధనలో ఎవరు కనపడుతున్నారు? దేవుడి కంటే మ్యూజిక్ ఎక్కువ కనపడుతుంది, దేవుడి కంటే ప్రదర్శన ఎక్కువ కనపడుతుంది, దేవుడి కంటే బూగి ఊగి ఎక్కువ కనపడుతుంది. ఈ బూగి ఊగి ఆరాధన ఎక్కువైంది మనకి. ఎందుకని? సెల్ఫీ. ఆరాధనలో మంచి డ్రెస్ వేసుకుని పైకి ఎక్కాలి కదా. అంతకుముందు పాస్టర్ గారు చాలా సింపుల్గా ఉండేవాడు. ఇప్పుడు పాస్టర్ గారు కొంచెం స్టైలిష్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ స్టైలిష్గా ఉండాలి, నేను స్టైలిష్గా ఉండాలి, దానికి దీనికి మ్యాచ్ అవ్వాలి.
చూసారా, మీకు అర్థమైందా? టెంప్టేషన్స్ మీకు అర్థమైనాయి ఇప్పుడు? మీకు కాదు టెంప్టేషన్స్, మాకు ఎక్కువ ఉంటాయి. సెల్ఫీకి అప్పీల్ చేసే టెంప్టేషన్స్ ఉన్నాయి చూశారు, అవి ఎవరిని వదిలిపెట్టాం. యేసుప్రభుని వదిలిపెట్టలేవాడు, కానీ యేసుప్రభు జయించాడు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. చాలాసార్లు ఒక తిండి దగ్గరే కాదు, దూకు చూద్దాం అన్నాడు ఆయన. దూకు చూద్దాం అని అనేటప్పుడు ఏమన్నాడు దానికి ముందు? నువ్వు దేవుని కుమారుడు అయితే. చాలాసార్లు మనం అంటుంటాం కదా, మగాడు అయితే చేయి చూద్దాం అంటుంటాం కదా మనం. వెంటనే సెల్ఫీ. ఏమనుకున్నావురా నేను ఎప్పుడు మా బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ స్టూడెంట్స్కి చెప్తా ఉంటాను, అరే అలాంటి టెంప్టేషన్స్కి లొంగకండి. ఎందుకంటే నువ్వు మగాడు అయితే దూకు చూద్దామని అన్నారనుకోండి, నువ్వు దూకేసావనుకోండి, కాళ్ళు ఇరిగిపోయినాయి అనుకోండి, నిన్ను హాస్పిటల్లో పెట్టారనుకోండి, నేను ఇంటర్వ్యూ చేయడానికి నేను వస్తా. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే అడుగుతానంటే, అరే కాళ్ళు ఇరక్క ముందు మగాడుగా, ఇరిగిన తర్వాత మగాడుగా? మగాడివి కాబట్టి దూకావా, లేకపోతే దూకిన తర్వాత మగాడివి అయ్యావా? నెవర్. వాడికి ఏం చెప్పాలంటే, అరే నేను మగాడిని అయితే దూకినా దూకపోయినా మగాడినిరా, నాకు చెవులో పువ్వు పెట్టుకు వెళ్ళు, సాతాను నా వెనక్కి వెళ్ళు అని చెప్పాలి. చాలాసార్లు సాతాను చెవులో పువ్వు పెడతాడు. పువ్వు పెడితే పర్లేదు, మనం చాలాసార్లు మనం ఎంత పిచ్చోళ్ళం అంటే క్యాలీఫ్లవర్ పెట్టించుకుంటాం. ఇట్స్ ప్రాబ్లం. సెల్ఫీ. ఎప్పుడైతే సెల్ఫ్కి అప్పీల్ చేస్తామో కళ్ళు మూసుకుపోతాయి మనకి. చూపిస్తా అనుకుంటాం మనం. నాకు కావాల్సింది అదేరా బాబు అంటాడు వాడు. అందుకని మీరు వర్షిప్లో కూడా అహమే కనపడుతుంది తప్ప ఆరాధన కనపడదు. గుర్తుపెట్టుకోండి, అహం ఎక్కడుంటుందో అక్కడ ఆరాధన ఉండలేదు. అహంభావులు వాళ్ళు సెల్ఫ్ వర్షిపర్స్, వాళ్ళు తమను తామే ఆరాధించుకునేవాళ్ళు. వాట్ ది పాయింట్? నిజమైన దేవుని బిడ్డలు అహాన్ని దేవుని పాదాల దగ్గర పెడతారు, దాన్ని సిలువకు కొడతారు. వాట్ ఈజ్ టెంప్టేషన్? చాలాసార్లు మీరు ఊహించినటువంటి కోణం ఏమిటంటే టెంప్టేషన్లో, టెంప్టేషన్ కెన్ బీ వయా స్క్రిప్చర్. మీరు చాలాసార్లు టెంప్టేషన్ అంటే సినిమా హాల్లోనో, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడో, లేకపోతే ఒక అమ్మాయిని చూసినప్పుడో, ఓ పోస్టర్ చూసినప్పుడో, ఓ బంగారు నగ చూసినప్పుడో, ఓ నెక్లెస్ చూసినప్పుడో, ఓ పట్టు చీర చూసినప్పుడో, ఓ సీరియల్ చూసేటప్పుడో, ఓ అందాన్ని చూసినప్పుడో, లేదా మీకు ఇష్టమైనటువంటి వస్తువు ఏదన్నా చూసినప్పుడో వస్తుందని మీరు అనుకోవచ్చు. అది నిజమే. కానీ చాలాసార్లు టెంప్టేషను వాక్యంలోంచి కూడా వస్తుంది. జాగ్రత్త. సాక్షాత్తు దేవుని కుమారుణ్ణి, దేవుని స్వరూపమయుండి దేవుని కుమారుడిగా ఉన్నవాణ్ణి, దేవునితో సమానుడిగా ఉన్నవాణ్ణి, దేవుడై ఉన్నవాణ్ణి ఆయన దేవుని వాక్యంతో శోధించాడంటే వాడు సామాన్యుడు కాదు. మీరెంత, నేనెంత? అందుకని ఈరోజు దైవజనులు దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని కూడా పాపంలో పడిపోతున్నారు. రీజన్ అదే. మీరు ఈరోజు యూట్యూబ్లో, వాట్సాప్లో చూస్తున్నది అదే. కారణం అదే. చాలాసార్లు టెంప్టేషన్ ఎలా వస్తుందంటే దేవుని వాక్య రూపంలో వస్తుంది, కానీ నిజానికి అది దేవుని వాక్యం కాదు. చాలామంది గోడ మీద రాసింది దేవుని వాక్యం అనుకుంటారు. నో. చాలాసార్లు చాలామంది పాస్టర్ గారు ఒక దేవుని వాక్యం చదివిస్తే అది దేవుని వాక్యం అనుకుంటారు. నో. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును అని చెప్పారు యేసుక్రీస్తు వారు. అక్షర రూపంలో మాత్రమే వాక్యాన్ని తీసుకుంటే మీరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అపార్థం చేసుకున్న వాక్యము శోధించగలదు, మిమ్మల్ని తప్పుదో పట్టించగలదు, దేవునికి దూరం చెయ్యగలదు. సపోజ్ నువ్వు ఒక అబ్బాయికి ఎంత ఇష్టపడతావు, నువ్వు కళ్ళు మూసుకొని బైబిల్ తెరుస్తావు,
నీవు అనుకున్నది త్వరగా చేయమని వచ్చిందనుకో, అదే నీకు టెంప్టేషన్. నువ్వు అనుకుంటావు, దేవుడు నాతో మాట్లాడానన్నా ఆ అబ్బాయే. మీరు అప్పుడప్పుడు మీకు సీరియల్స్లో, టీవీల్లో, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఉత్తరం చదువుతుంటే ఆ మధ్యలో ఒక గుండ్రం షేప్లో హీరో హీరోయిన్ కనపడుతూ ఉంటారు ఉత్తరంలో. అలాగా మీరు బైబిల్ చదువుతుంటే కూడా వాళ్ళే కనపడుతుంటారు, ప్రార్థన చేస్తుంటే కూడా వాళ్ళే కనపడుతుంటారు. ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్. మీకు ఇప్పటికే మీ తలకై నిండా వాళ్ళు ఉన్నారు, మనసంతా నువ్వే. అందుకని మీరు వాక్యం చదువుతుంటే ఎలా ఉంటుంది? నువ్వే కనపడతావు, నువ్వే కనపడతావు, ఇంకెవరు కనపడరు. మీకు వాళ్ళే దేవుని చిత్తం అనిపిస్తూ ఉంటుంది మీకు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దాసోహము అయిపోయావు. నీ మనస్సుని వాళ్ళకి ఇచ్చేసావు ఆల్రెడీ. వాళ్ళు నీ మనసుని ఇప్పటికే ఆక్రమించేసుకున్నారు. జాగ్రత్త. శోధనలు చాలాసార్లు నువ్వు వాక్యాన్ని అపార్థం చేసుకోవడం వల్ల వస్తాయి. ఇంకో మాట ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మీరు బైబిల్ చదువుతుంటే సేటన్ చాలా యాక్టివ్గా ఉంటాడని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది చెప్తుంటారు మీకు, సండే స్కూల్ టీచర్లు, బైబిల్ ఓపెన్ చేయగానే అపవాది పారిపోతాడు, మోకరించగానే అపవాది పారిపోతాడని. ప్లీజ్ డోంట్ బిలీవ్ దాట్. మోకరించని క్రైస్తవులని వాడు పట్టించుకోడు. బైబిల్ చదవని, పాటించని క్రైస్తవుల్ని వాడు పట్టించుకోడు. మోకరించిన క్రైస్తవులు పక్కనే వాడు ఉంటాడు. గమనించండి. యేసుక్రీస్తు గెత్సెమనెలో అందుకనే అంతగా సంఘర్షణకు గురయ్యాడు, అంతగా బాధపడ్డాడు. ఎందుకంటే అపవాది ఆయన్ను తొక్కేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో మెల్ గిబ్సన్ చాలా అద్భుతంగా ఆ సీన్ని చూపించాడు. ఆయన ప్రార్థనకి వెళ్ళే సమయంలో అపవాది తల చితక్కొట్టడాన్ని, ఆ పాము మీద కాలు వేసి వెళ్ళిపోవడాన్ని ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో మెల్ గిబ్సన్ చాలా అద్భుతంగా చూపించాడు. వైల్ యూ ప్రే, వైల్ యూ రీడ్ ద బైబిల్, వైల్ యూ థింక్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద సేటన్ ఈజ్ యాక్టివ్. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాను. మీరు వాక్యం భక్తి శ్రద్ధలతో చదివేటప్పుడు మీ భుజం పైన కూర్చొని మీ చెవిలో ఆ వాక్యానికి తప్పుడు అర్థాలు చెప్తుంటాడు. ఇట్ ఈస్ ద మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ లీడ్స్ యూ ఇన్ టు ఎ టెంప్టేషన్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఇలాంటి తప్పుడు బోధకులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో వచ్చిన ప్రతి మెసేజ్ వినకండి, టీవీలో వచ్చిన ప్రతి మెసేజ్ వినకండి. యుల్ బి టేకెన్ అవే. గాలికి కొట్టుకుపోతారని అపోస్తలులు రాశారు. తప్పుడు బోధట గాలి ఎలా తీసుకెళ్ళిపోతుంది, అలా తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఒక తప్పుడు బోధకుడిని, ఏమయ్యా నువ్వు అంతలా భయంకరమైన పాపంలో ఉన్నావు, అంతమంది స్త్రీలతో సంబంధం పెట్టుకున్నావు అంటే ఆయన ఏం చెప్పాడంటే, బైబిల్ చదవరా, బైబిల్లో మహాభక్తులే అలా ఉన్నారు అన్నాడు. దావీదు పాపంలో లేడా, చాలామంది స్త్రీలను పెళ్లి చేసుకోలేదా అంటే వాడికి దావీదు అలా అర్థమయ్యాడు. ప్రాబ్లం అదే, వాడికి వాక్యం అలా అర్థమైంది. జాగ్రత్త. నీకు కూడా అలా అర్థమైందా, ఆ అపవాది చేతిలో చిక్కావనే. యేసుక్రీస్తు వారు చాలా అద్భుతంగా టెంప్టేషన్ ఎదుర్కొన్నాడు. ఆయన మళ్ళీ వాక్యం చేతనే దాన్ని ఎదుర్కొన్నాడు. ఎవరైతే వాక్యాన్ని వాక్యంగా చూస్తారో, ఎవరైతే వాక్యాన్ని సరిగా విభజించగలుగుతారో, ఎవరైతే వాక్య సత్యాన్ని సరిగా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఇటువంటి టెంప్టేషన్స్ని ఎదుర్కోగలుగుతారు. ఎప్పుడు అనుకోకండి టెంప్టేషన్ ఓ సినిమా పాట ద్వారానో, ఓ బూతు మాట ద్వారానో, ఓ బూతు బొమ్మ ద్వారానో, లేకపోతే ఒక చెడు స్నేహం ద్వారానో మాత్రమే వస్తుంది అనుకోకండి దయచేసి. నో, ఇలా కూడా వస్తుంది టెంప్టేషన్.
అని మనం అర్థం చేసుకోవాలి. వెనెవర్ యూ మిస్అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ప్రోన్ టు టెంప్టేషన్. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోవడం మొదలెట్టావో, నువ్వు శోధనకు అతి దగ్గరగా ఉన్నావని, ఏ క్షణమైనా అందులో పడిపోతావని అర్థం. యు ఆర్ ప్రోన్ టు టెంప్టేషన్. ప్లీజ్ అండర్స్టాండ్. అందుకని వాక్యాన్ని చాలా భయభక్తులతో చదవాలి, చాలా భయభక్తులతో చదవాలి. యేసుక్రీస్తు వారు మనకి నేర్పించిన పద్ధతి ఏంటంటే, అపవాదితో ఆయన చాలా సింపుల్గా ఇలా అన్నాడు. అలా రాసుందా, నీకు అలా అర్థమైందా? దాని అర్థం అలా కాదు, ఇలా అని ఒక ప్రసంగం చేయలే ఆయన సింపుల్గా ఒక మాట అన్నాడు. మరి ఒక చోట ఇలాగు రాయబడి ఉన్నది అన్నాడు. చదివారా మీరు ఆ సన్నివేశంలో? మరి ఒక చోట ఇలాగు రాయబడి ఉన్నది. క్యాంపల్ జీ మోర్గాన్ అనేటువంటి 20th century ఫైనెస్ట్ ఎక్స్పాజిటర్ అని ఆయనకి పేరు. దేవుని వాక్యాన్ని అద్భుతంగా విభజించేటువంటి నిపుణుల్లో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి క్యాంపల్ జీ మోర్గన్. క్యాంపల్ జీ మోర్గన్ అందుకనే ఏమంటాడంటే, ద ట్రూత్ ఇన్ ద స్క్రిప్చర్ డస్ నాట్ లై ఇన్ ఇట్ ఈస్ రిటన్, బట్ ఇట్ ఈస్ రిటన్ అండ్ అగైన్ ఇట్ ఈస్ రిటన్ అంటాడు. దేవుని వాక్యంలో సత్యము ఎలా ఉంటుంది అంటే, ఒక వాక్యాన్ని బయటికి లాగి చూస్తే సత్యం దొరకదు, ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో పోల్చి చూసినప్పుడే సత్యం దొరుకుతుంది అంటాడు ఆయన. గుర్తుపెట్టుకోండి మై యంగ్ ఫ్రెండ్స్, మీరు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఒకళ్ళ ప్రసంగాల వెలుగులో చదవకండి, కొన్ని పుస్తకాల వెలుగులో దేవుని వాక్యం చదవకండి. నిజానికి దేవుని వాక్యపు వెలుగులో ప్రసంగాలను విమర్శించాలి, దేవుని వాక్యపు వెలుగులో ప్రకాష్ అన్న మెసేజెస్ని విమర్శించాలి, దేవుని వాక్యపు వెలుగులో పుస్తకాలని విమర్శించాలి. గమనించండి, దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో వేరొక చోట రాయబడి ఉన్న దాంతో మీరు పోల్చుకొని అర్థం చేసుకోవాలి. అంటే మీకు బైబిల్ గురించిన ఆమూలాగ్రమైన అవగాహన మీకు ఉండాలి. అంటే మీరు బైబిల్ని కనీసం చదవడం ఒక్కసారైనా ముగించి ఉండాలి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఆ విధంగా వాక్యంతో వాక్యాన్ని పోల్చి సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతారో, వాళ్లకు అపవాది వాక్యం ద్వారా కూడా ఎలా శోధిస్తాడో వాళ్ళు వివేచించగలుగుతారు, పసిగట్టగలుగుతారు. దే కెన్ రికగ్నైజ్. టెంప్టేషన్స్ని ఎదుర్కోవడంలో దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం అన్నటువంటి విషయం చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. వాక్యం చేతపట్టిన ప్రతివాడు శోధనని ఎదుర్కోలేడు, ఆ వాక్యంతోటే కొడతాడు వాడు నిన్ను నన్ను. జాగ్రత్త. టెంప్టేషన్ కెన్ బి వెరీ సటిల్ సమ్టైమ్స్. అది చాలా చాలా కుయుక్తిగా ఉంటుంది. ఎంత కుయుక్తిగా ఉంటుందంటే, నీవు గుర్తించలేనంత కుయుక్తితో ఉంటుంది. ఇది శోధన అనిపిస్తుంది మీకు, ఇది శోధన ఏం కాదు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ ప్రశ్న కూడా రాదు. అపవాది అటువంటి శోధన తేవడంలో దిట్ట. యేసుక్రీస్తు వారు అలా బయటికి రాగానే మొట్టమొదటి శోధన ఆకలి గురించిన శోధన. ఎందుకని? గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉండడం కోసం. నువ్వు బాగా ఏ అవసరంలో ఉన్నావో ఆ అవసరంలో నీకు శోధన వచ్చిందనుకో, గుర్తుపట్టడం చాలా కష్టం, చాలా కష్టం. నువ్వు ఎందులో అయితే మునిగిపోయావో, లేకపోతే దేని గురించి ఎక్కువగా చింతిస్తున్నావో, వరి అయిపోతున్నావో, టెన్షన్ పడుతున్నావో, ఆ ఏరియాలోనే శోధన వచ్చిందనుకో, నువ్వేమనుకుంటావు తెలుసా? అమ్మా, దేవుడు డోరు తెరిచాడు, బా ఇది దేవుని చిత్తం అనుకుంటావు నువ్వు. పప్పులో కాలేసావే. ఓపెన్ అయిన ప్రతి డోరు దేవుడు ఓపెన్ చేసింది కాదని నువ్వు తెలుసుకోవాలి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. యేసు ప్రభు పొట్ట చేత పట్టుకొని బయటకు వచ్చాడు అరణ్యంలోంచి. ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా తాగడో లేదో కూడా తెలియదు మనకి.
కటిక ఉపవాసం ఉన్నాడు. మన వాళ్ళు కూడా 40 రోజులు ఉంటారు ఉపవాసం. అసలు నా దృష్టిలో అది ఉపవాసమే కాదు, దొంగ ఉపవాసం అది. చాలామంది యేసుమాల వేసుకుంటున్నారు ఈ రోజుల్లో, అయ్యప్ప మాలలాగా. పాపం వాళ్ళు నయ్యం, మనకంటే నిష్ఠగా ఉంటారు. కనీసం కాళ్ళకి చెప్పులు వేసుకోరు, ఉదయాన్నే లేస్తారు. పైన నెత్తిని పెట్టుకుని దాన్ని ఎక్కడ దించరు శబరిమల వెళ్ళేదాకా. మనకు అంత నిష్ఠ కూడా లేదు. మన వాళ్ళు ఉపవాసం ఉంటారు 40 రోజులు, ఆఫీస్కి వెళ్ళిపోతారు. యేసుప్రభు ఆఫీస్కి వెళ్ళా, అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ విషయం నేను తర్వాత మాట్లాడతాను మీతోటి, ఎలా ఉండాలో ఉపవాసం. కానీ ఈ ఉపవాసం యొక్క ఈ యొక్క శోధన యొక్క కుయుక్తిని ఎవరు గుర్తించగలరు? చాలా కష్టం. చాలాసార్లు మనం విపరీతమైన కష్టంలో ఉంటాము, సడన్గా ఓపెన్ అవుద్ది అనమాట ఒక డోర్. అబ్బా దేవుడు పంపించాడు అనుకుంటాం మనం. దేవుడు పంపించడం కాదు. దేవుడు పంపించినటువంటి మార్గాలు, తెరిచే మార్గాలు, ద్వారాలు వాక్యానికి విరుద్ధంగా ఉండవు. గుర్తుపెట్టుకోండి, దేవుని నడిపింపు ఎప్పుడు కూడా వాక్యానికి విరుద్ధంగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, వాక్యంలో ఉన్న సత్యాలకు విరుద్ధంగా, వాక్యంలో ఉన్న విలువలకు, ప్రమాణాలకు విరుద్ధంగా ఏదైనా ఉందా, అది దేవుడు తెరిచిన మార్గం కానే కాదు. బహుశా నువ్వు ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, నీకెంతకి పెళ్ళి అవ్వట్లేదు, విశ్వాసులు దొరకట్లేదు. అప్పుడు ఎవరో చెప్పారు, మన కులంలోనే చేసుకుంటే బాగుంటుందమ్మా, దొరుకుతారు అన్నారు. అప్పుడు నువ్వు వెంటనే ఏమైంది, విశ్వాసనే కదా చేసుకోవాలి, మన కులం చూసుకుంటే తప్పే ఉంది అని నీకు అనిపిస్తుంది. పాపం పెళ్లి చేసుకోవడానికి నీ దగ్గర డబ్బులు ఉండవు, నువ్వు చాలా పేదరికంలో ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండొచ్చు. బాగా కట్నం ఇచ్చే అమ్మాయి ఒక సంబంధం, కట్నం అస్సలు ఇవ్వనని భీష్మించి కూర్చున్న ఇంకొక సంబంధం నీకు రావచ్చు. ఇట్లాంటి కష్టాల్లో కట్నం ఉన్న అమ్మాయే కదా దేవుడు పంపించినట్టు వచ్చింది అని నువ్వు అనుకోవచ్చు. వాక్యానికి విరుద్ధంగా ఆయన ఎప్పుడు నడిపించడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడానికి వచ్చాడు మనల్ని. ఆయన గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు అన్న మాట ఏమిటంటే, ఆయన వచ్చినప్పుడు, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. అలా అని ఊరుకుంటే మనకు చాలా ప్రమాదం జరిగిపోయేది. ఆ తర్వాత ఇంకో మాట అన్నాడు ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపడు, నేను చెప్పిన వాటి నుండి తీసుకుని మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. గమనించండి, తస్మాత్ జాగ్రత్త. ఆయన నడిపింపు ఎప్పుడు కూడా వాక్యానుసారంగానే ఉంటుంది. నువ్వు అనుకున్నట్టుగా ఉండదు, లౌకిక ప్రమాణాలను బట్టి ఉండదు. ఈ రోజుల్లో ఏముంది బ్రదర్, పాస్టర్లే చూస్తున్నారు కులం. ఈ రోజుల్లో ఏముంది బ్రదర్, పాస్టర్లే చూస్తున్నారు డబ్బులు. పాస్టర్లు నాకు స్టాండర్డ్ కాదు. రేపొద్దున ప్రకాష్ అన్న ఏదన్నా తప్పు చేయొచ్చు, ఆయన మీకు స్టాండర్డ్ కాదు, మీకు వాక్యమే ప్రమాణం. జాగ్రత్త. అపవాది ఏ కోణం నుంచి నిన్ను శోధిస్తాడో నీకు తెలియదు. కొన్నిసార్లు శోధన గుర్తించని కోణం నుంచి వస్తుంది. గుర్తించే లోపు ఆహుతైపోతావు. జాగ్రత్త. థ్యాంక్ గాడ్ మనకు ఒక సేవియర్ ఉన్నాడు, మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన అలాంటి శోధనల్ని కూడా గుర్తించి ఎదురొడ్డి నిలబడ్డాడు. అందుకని ఆయన ఉన్న మోడల్. మై ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? నౌ విల్ మూవ్ ఆన్. యేసుక్రీస్తు వారు ఎందుకు శోధింపబడాలి? ఆయన చాలా ప్రత్యేకమైన వాడు కదా. దేవుడు శోధింపబడతాడా? దేవుడిని శోధించకూడదని ఉంది కదా. యేసుక్రీస్తు వారు ఎందుకు శోధింపబడాలి అని మనం చూస్తే ఈ ప్యాసేజ్లో మనకి కొన్ని విషయాలు అంతర్లీనంగా, ప్రస్ఫుటంగా కనపడకపోయినా అంతర్లీనంగా, పరోక్షంగా, ఇండైరెక్ట్గా, ఇంప్లిసిట్గా మనకి కనపడతాయి. నెంబర్ 1, మొట్టమొదట ఆయన ఎందుకు శోధింపబడాలంటే టు be identified with humanity or to identify with humanity.
మనలో మమేకం అవ్వాలి ఆయన మనకు మోడల్ కావాలంటే ముందు మనలో ఒకడు అయిపోవాలి. మన స్థానంలో సిలువలో చనిపోవాలంటే మన రక్షకుడుగా, అంటే మానవాళి పక్షంగా మానవాళి పాపాన్ని తుడిచివేయడానికి, కడిగివేయడానికి ఆయన మానవాళి స్థానంలో, మానవుడి స్థానంలో, నీ స్థానంలో, నా స్థానంలో చనిపోవాలంటే ముందు నాలాగా నీలాగా మారిపోవాలి. ఏమే రైట్? అందుకని నిజానికి బాప్తిస్మం ఎవరు తీసుకుంటారు? మారు మనసు పొందిన వాళ్ళు తీసుకుంటారు. మారు మనసు పొందడం అంటే ఏమిటి? తమ పాపాల గురించిన పశ్చాత్తాపం పడి, అంటే బాధపడి, అయ్యో నేను తప్పు చేశానని తెలుసుకుని లోకం వైపు నుంచి, పాపం వైపు నుంచి దేవుని తట్టు తిరగడం, మరింకెన్నటికీ లోకాన్ని చూడనని ప్రమాణం చేసుకోవడం దేవుని సన్నిధిలో చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవడమే మారు మనసు పొందడం కదా. అంతేనా? ఊరికే చేతులు ఎత్తడమేనా? కాదు. యేసుక్రీస్తు వారికి కూడా మారు మనసు కావాలా? అవసరం లేదు. ఆయన కోసం కదా మనం మారు మనసు పొందేది. మరి ఆయన ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? ఐడెంటిఫికేషన్. ఆయన మనలాంటి వాడు కావాలి. అప్పుడే మన స్థానంలో నుంచోవడానికి ఆయన అర్హుడవుతాడు. మనం ఇక్కడి నుంచి ఇంకొక దేశానికి మన తరపున ఎవరినైనా రిప్రజెంటేటివ్ని పంపించాలంటే ఎవరిని పంపిస్తాం? మన ఇంట్లో టామీని, టైగర్ని పంపించలేం. అది మీకు ఎంత ఇష్టమైనా సరే. మీ ఇంటికి ఎవరైనా వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి మీరు రావాలండి, అయ్యో నాకు కాలు ఇరిగిందండి, 3 నెలలు బెడ్ రెస్ట్ చెప్పారు డాక్టర్ గారు, నా బదులు మా టామీ వస్తుంది అని అంటే చాలా దరిద్రంగా ఉంటుంది కదా. అయ్యో ఆ సంగతి నేను తెలిస్తే మా టామీతో మీకు పెళ్లి కార్డు పంపించుండేదాన్ని కదా అంటారు వాళ్ళు కదా. అందుకనే యేసుక్రీస్తు వారు దేవుడిగా రాకూడదు ఇక్కడికి. ఎలా రావాలి? మానవుడిగా రావాలి. ఆయన మానవుడిగా వచ్చాడని, మానవుని ప్రతి కష్టాన్ని రుచి చూశాడని, మానవుడి యొక్క ప్రతి ఇరుకులో, ఇబ్బందిలోకి దిగిపోయాడని, మానవుడి యొక్క ప్రతి పరిమితిని, పరిస్థితిని అనుభవించాడని ఎలా తెలుస్తుంది? ఇదిగో ఆయన టెంప్టేషన్స్ని ఎదుర్కొన్నప్పుడు తెలుస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మైక్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు చదవండి అమ్మా. హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. మనతో సహానుభవము లేనివాడు కాడు. చూడండి, 2 నెగటివ్స్ అంటే పాజిటివ్ అనమాట. అంటే సహానుభవం ఉన్నవాడు అని అర్థం. మీకు తెలుగు అర్థం అవుతుందా లేదో? మనతో సహానుభవం లేనివాడు కాడు అంటే మనలాగే ఆయన కూడా టెంప్టేషన్ గుండా వెళ్ళాడు. చదవండి అమ్మా. సమస్త విషయములలోనూ, సమస్త టెంప్టేషన్స్ లో అన్నమాట. మనవలనే శోధింపబడిన, మనవలనే, ఈ సమస్త మనవలనే 2 అండర్లైన్ చేసుకోవాలి మీరు యంగ్స్టర్స్. మీరు అనుకోవచ్చు, నేను రోడ్డు మీద నడుస్తుంటే పోస్టర్ కనపడింది, ఆ రోజుల్లో యేసుప్రభుకు పోస్టర్ లేదని మీరు అనుకోవచ్చు. మనవలనే సమస్తమైన విషయములలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ హీరో. ఈయన గొప్పతనం అది. అందుకని చూడండి, ఈయన ఏం చేశాడంటే, ఆ గెలుపు గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఆయన ఏం చేశాడంటే మనలాగా మారిపోయాడు. ఎంతగా మనలాగా మారిపోయాడంటే కేవలం మన శరీరం మాత్రమే తీసుకోలేదు, కేవలం మనం ఆకలి దప్పులు మాత్రమే తీసుకోలేదు, కేవలం మనం నిద్ర లాంటి అవసరాలని మాత్రమే తీసుకోలేదు. ఆయన మన కష్టాలని, కడగండల్ని, మన శ్రమల్ని, శోధనల్ని కూడా తీసుకున్నాడు తన జీవితంలోకి. ఈరోజు గుడ్ న్యూస్ ఏంటో తెలుసు. అందుకనే నువ్వు శోధనలోకి వెళ్ళినప్పుడు ఆయనకి నీ కష్టం ఏంటో తెలుసు. ఎందుకంటే ఆయన శోధింపబడ్డాడు. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, పిల్ల కాకి అని తెలుసు ఉండేలు దెబ్బ అంటాం కదా మనం.
నీకేం తెలుసురా పిల్లోడివి, నా కష్టాలు నీకేం తెలుసు. కొన్నిసార్లు అలా అనుకుంటామ్మా. మా అత్త నన్ను తిట్టేది, వెంతరా నా ముందు. ఆవిడ గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్గా చేసి రిటైర్ అయింది. ఆవిడ లెక్చరర్గా చేస్తున్నప్పుడు నన్ను ఇలా తిట్టేదనమాట. నా క్యాజువల్ లీవ్లు అంత లేదురా నీ వయసు అనేది ఆవిడ. చూసారా, ఆవిడ క్యాజువల్ లీవ్లు అంత లేదట నా వయసు. నువ్వేంటారా నాకు చెప్పేది అనేది మా మేనత్త. మీరు యేసు ప్రభుని కూడా ఇలాగే అంటారు, నీకేం తెలుసు బాబా నా టెంప్టేషన్స్, నీకేం తెలుసు నా టెంప్టేషన్స్. రైట్ నౌ హీ ఈజ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ యువర్ టెంప్టేషన్. ఆయన నీ శోధన మధ్యలో ఉన్నాడు. హీ నోస్ ద ఇంటెన్సిటీ అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యువర్ టెంప్టేషన్. నీ శ్రమ, నీ శోధన యొక్క లోతుపాతులు ఆయనకి తెలుసు. therefore he can understand you when you are in temptation. అందుకనే నువ్వు శోధన గుండా వెళ్ళినప్పుడు ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు. ద సెకండ్ థింగ్, ఎందుకని యేసుక్రీస్తు వారు శోధింపబడాలి అని అంటే, టు స్టాండ్ వేర్ ద ఫస్ట్ ఆడమ్ ఫెయిల్డ్. మొదటి ఆదాం అని ఒక ఆయన వచ్చాడు కదా, ఆ మొదటి మానవుడు, మన పితరుడు, మనందరికీ కూడా పితరుడు. ఆయనలో యాక్చువల్గా పాప స్వభావం లేదు, దేవుడు అలా సృజించలేదు ఆయన్ని. అయినా శోధనలో పడ్డాడు. ఈయనలో కూడా పాప స్వభావం లేదు. మీరు అనొచ్చు, నాలో పాప స్వభావం ఉంది అందుకనే నేను శోధనలో పడుతున్నాను, నీలో లేదు కదా యేసు ప్రభువా అని. అందుకనే మొదటి ఆదాముని చూపిస్తున్నా మీకు. మొదటి ఆదాముకి, మీ ముత్తాతకి, నా ముత్తాతకి పాప స్వభావం లేదనే సంగతి మనం గ్రహించాలి. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. మొదటి ఆదాము కళ్ళు తెరిచి చూసేటప్పటికి వేరే అమ్మాయిలు లేరు, ఒక్క హవ్వే ఉంది. మొదటి ఆదాము కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒక జీన్ ప్యాంటో, ఒక అద్భుతమైనటువంటి డేవిడ్ అండ్ హార్లే బైకో లేదు. మొదటి ఆదాము కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒక ఇంటర్నెట్టో, లేకపోతే ఒక అందమైన అమ్మాయో, పోస్టరో లేదు. లేకపోతే డబ్బుల కట్టలు, కళ్ళు మిరుమిట్లు కూలిపోయేటువంటి సంపద లేదు. కానీ కడపటి ఆదాము, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చే నాటికి మొదటి ఆదాములాగే ఆయనకు కూడా పాప స్వభావం లేదు లోపల. కానీ చుట్టూ ఉన్న ప్రపంచం పాప ప్రపంచం. గమనించండి, పాప స్వభావం లేని ఆదాము, మొదటి ఆదాము, పాపము లేని ప్రపంచంలో పాపంలో పడిపోయాడు. పవిత్రమైన పరిసరాల మధ్యలో పాపంలో పడిపోయాడు. పాప స్వభావం లేని కడపటి ఆదామైన యేసుక్రీస్తు పాప పంకిలమైన ప్రపంచం మధ్యలో, పాప పంకిలమైన పరిసరాల మధ్యలో అన్ని విధాలుగా శోధింపబడినను పాపంలో పడలేదు. దట్స్ అవర్ హీరో. అందుకనే ఆయన మన మోడల్. రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. కాబట్టి తీర్పు ఒక అపరాధమున వచ్చినదై, అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. మీరు తర్వాత 3 నుంచి 5 దాకా అధ్యాయాలు చదవండి రోమాపత్రిక. ఈ మాటకు అర్థమేంటో మీకు అర్థమవుతుంది. మొదటి ఆదాము వల్ల, అంటే ఒక్క మనుషుని ద్వారా పాపం, దాని పర్యవసానాలు, జబ్బులు, అంతకంటే గొప్ప పర్యవసానం మరణం అందరికీ సంక్రమించింది. అలాగే ఈ కడపటి ఆదాము ద్వారా, ఆ ఒక్కడి ద్వారానే నీతి, నిత్య జీవము, పాపాన్ని జయించే సత్తా, పరలోకము మనకి సంక్రమిస్తుంది అని అద్భుతంగా 3, 4, 5 అధ్యాయాల్లో రోమాపత్రికలో పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వివరిస్తాడు. మీకు ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. అందుకనే ఆయన దాని గుండా వెళ్ళాలి. అలా వెళ్తేనే అర్థమవుతుంది ఆయన ఎలాంటి వాడో. అందుకని ఈరోజు నీ ధైర్యం ఏంటి? ఇటువంటి వాడు మనకి ఉన్నాడు. అందుకని ఏమంటాడంటే, ఇందాక మనం చదివిన హెబ్రీ పత్రికలో
ఆయన శోధింపబడినను, సమస్త విషయములలో, అన్ని విషయములలో శోధింపబడినను. తర్వాత ఏముంది? ఆయన పాపము చేయలేదు. అందుకని ఆయనకు ఒక బిరుదు ఏంటంటే, పాపులలో చేరక మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు ఆకాశమందు మనకు ఉన్నాడు. ఈరోజు టెంప్టేషన్ గుండా వెళ్ళినప్పుడు నీ యొక్క కంఫర్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు కూడా వెళ్ళాడు కాబట్టి ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. టెంప్టేషన్ గుండా వెళ్ళినప్పుడు నీ ధైర్యం ఏంటంటే, యేసుక్రీస్తు కూడా దాని గుండా వెళ్ళి జయించాడు కాబట్టి నువ్వు కూడా ఆయన విజయంలో, ఆయన శక్తితో దాన్ని జయించవచ్చు. దట్స్ ఎ గుడ్ న్యూస్. అది నీ ధైర్యం. మూడవది, ఎందుకు ఆయన టెంప్టేషన్ గుండా వెళ్ళాడంటే, మన మోడల్ ఎలా ఉండాలంటే మహేష్ బాబు లాగా ఉండకూడదు. మోడల్ పర్ఫెక్ట్గా ఉండాలి. తప్పు పట్టడానికి వీల్లేనట్టుగా ఉండాలి మోడల్. టెంప్టేషన్స్ విషయంకి వస్తే మీకు అలెగ్జాండర్ మోడల్ కాలేడు, సీజర్ అగస్టస్ మోడల్ కాలేడు, ఏ సినిమా హీరో మోడల్ కాలేడు, మైకేల్ జాక్సన్ మోడల్ కాలేడు. ఎవరు మోడల్ కాగలరు? యేసు ఒక్కడే మోడల్. అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చదివితే అక్కడ మోడల్ ఎవరు? యేసుక్రీస్తు. మీకు జాగ్రత్తగా మీరు చూస్తే అనేక మంది విశ్వాస వీరుల గురించి రాసిన తర్వాత ఏమని రాయాలి హెబ్రీ గ్రంథకర్త? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు చూస్తే ఒక పెద్ద చిట్టా జాబితా కనపడుతుంది. ఏంటా లిస్టు? విశ్వాస వీరుల చిట్టా. అందులో స్త్రీలున్నారు, పురుషులున్నారు కదా. విశ్వాస వీరులందరి గురించి, హీరోలందరూ, హీరోయిన్లందరి గురించి రాసిన తర్వాత ఏమని చెప్పాలి? అమ్మాయిలు ఒక హీరోయిన్ని మోడల్గా పెట్టుకోండి, అబ్బాయిలు ఒక హీరోని మోడల్గా పెట్టుకోండి అని చెప్పాలి కదా. అలా చెప్పలేదు హెబ్రీ పత్రిక. 12వ అధ్యాయానికి రాగానే ఇంతమంది హీరోలు, హీరోయిన్లు, హీరోస్ ఆఫ్ ఫెయిత్ అండ్ హీరోయిన్స్ ఆఫ్ ఫెయిత్ మిమ్మల్ని ఆవరించి ఉన్నందున, మీ చుట్టూ ఉన్నందున మీరు వాళ్ళల్లో ఒక్కళ్ళని కూడా మోడల్గా పెట్టుకోక యేసు వైపు చూచుచు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికతో పందెంలో పరిగెట్టండి, సులభముగా చిక్కులో పెట్టు పాపము నుంచి విడిపించుకోండి. మీరు ఇంకా రక్తము కారునంతగా పాపముతో పోరాడలేదు. ఒకవేళ రక్తము కారునంతగా మీరు పాపంతో పోరాడితే, అటువంటి శోధనలో మీరు ఒకవేళ ఇరుక్కుంటే కూడా మీరు జయిస్తారు. ఆయన వైపు చూడండి. హీ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ మోడల్. ఎందుకంటే ఆయన ఒక్క టెంప్టేషన్లో కూడా ఓడిపోలేదు. ఈజ్ అవర్ మోడల్. మనం ముగించుకుందాం ద లాస్ట్ పార్ట్. హౌ జీసస్ ఫాట్ విత్ టెంప్టేషన్స్. యేసుక్రీస్తు శోధనలను ఎలా జయించాడు? నెంబర్ 1, ఇంటిమసీ. ఆ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకున్నా పర్లేదు. సాన్నిహిత్యం. సాన్నిహిత్యానికి సహవాసానికి, సాన్నిహిత్యానికి స్నేహానికి, ఇంటిమసీకి ఫ్రెండ్షిప్కి, ఫెలోషిప్కి ఏంటి తేడా? మీరు మళ్ళీ రాసుకోవచ్చు, మీరు మీ తలకాయలోకి ఎక్కించుకోవాలి. ఎందుకంటే రేపు ఈ నోట్స్ మీకు టెంప్టేషన్ వచ్చినప్పుడు మీ నోట్స్ పక్కన ఉండదు. టెంప్టేషన్ రాగానే సేటన్ ఒక చిన్న లైఫ్ లైన్ వాడుకుంటాను, ఇంటి దగ్గర నోట్స్ తెచ్చుకుంటాను అంటే కుదరదు. ఆయన అమితాబ్ బచ్చన్ కాదు, నాగార్జున కాదు నీకు లైఫ్ లైన్ ఇవ్వడానికి. లైఫ్ లైన్ లేనప్పుడే లైఫ్ లేకుండా చేసేవాడు వాడు. డోంట్ రైట్ ఇట్ ఇన్ ద నోట్స్, దట్స్ నాట్ సో ఇంపార్టెంట్, పుట్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. మరియా ఆ విషయములన్నీ తన హృదయంలో భద్రం చేసుకున్నాను ఉంది కదా. హృదయంలో రాసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సాన్నిహిత్యం. టెంప్టేషన్ ఎదుర్కొనేటప్పుడు యేసుక్రీస్తు యొక్క సీక్రెట్, ఆయన యొక్క వ్యూహం, ఆయన యొక్క బలం ఏమిటో తెలుసా? ఆయన ఆయుధం ఏమిటో తెలుసా?
ఇంటిమసీ, సాన్నిహిత్యం. ఏంటి సాన్నిహిత్యానికి స్నేహానికి తేడా? సాన్నిహిత్యానికి సహవాసానికి తేడా? స్నేహం బాగా ముదిరితే సాన్నిహిత్యం అవుతుంది. అది క్లోజ్నెస్. ఆయనకి ఎవరితో సాన్నిహిత్యం? తన తండ్రితో. ఆయన చాలా బిజీ స్టార్. నీలాగా నాలాగా క్షణం తిరిగి లేదు, దమ్మిడి ఆదాయం లేదు బ్యాచ్ కాదు ఆయన. బిజీ ఫర్ నథింగ్ బ్యాచ్ కాదు ఆయన. మనం కూడా రోజంతా బిజీ, సాయంత్రంకి మన దగ్గర ఏముండదు. ఆయన అలాంటి బిజీ కాదు. ఆయన నిజంగా చాలామందిని స్వస్థపరిచాడు, చాలామందిని ఆదుకున్నాడు, చాలామందికి సువార్త ప్రకటించాడు, అహర్నిశలు శ్రమించాడు. నిద్రపోవడానికి ఆయన చాలాసార్లు టైం లేదు, అందుకనే పడవలో అమరం మీద పడుకొని నిద్రపోయాడు ఆ కాసేపు ప్రయాణంలో. తిండి తినడానికి ఆయనకి సమయం లేదు, అందుకని లంచ్ టైంలో తిండి తినడానికి వెళ్లకుండా సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఊరంతా మారిపోయింది. హీ హ్యాడ్ నో టైమ్ టు ఈట్ అండ్ స్లీప్. అటువంటి బిజీ స్టార్ ఆయన. కానీ అంత బిజీ స్టార్ అయ్యుండి కూడా ఆయనకు ఒక అలవాటు ఉంది. చదువుతారా? లూకాసు సువార్త 22:39. లూకాసు సువార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఎందుకు వెళ్ళాడు ఒలివ కొండకి? మీరు తర్వాత చూస్తే ఆయన ప్రార్థనలో మునిగిపోతాడు కదా. మీరు లూకాసు వార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త మీరు ఇంకా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మీకు ఇలాంటి సన్నివేశాలు అడపా అక్కడక్కడ ఇంకా గోచరిస్తాయి, కనపడతాయి. వాడుక చొప్పున అనే మాట ఎక్కడుంటుందో తెలుసా? ఆయన బైబిల్ చదివే విషయంలో, రెండవది ఆయన ప్రార్థన చేసే విషయంలో. వాడుక చొప్పున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి గ్రంథపు చుట్ట విప్పి ఆయన మాట్లాడాడని ఉంటుంది. వాడుక చొప్పున ఆయన ఒలీవ కొండ ఎక్కి వేకువనే పెందల కడనే లేచి ఒలీవ కొండ ఎక్కి ఆయన తండ్రి సముఖానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఏంటి ఆయన వాడుక చొప్పున అంటే ఏంటి? అలవాటు. ఏంటి ఆయన అలవాటు? తండ్రితో ఆయన టైం స్పెండ్ చేయడం. శోధనకి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీకు చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, చెవులు రిక్కించుకొని వినండి. శోధన యుద్ధం లాంటిది. అది రోజు రాదు, అది సడన్గా వస్తుంది. యుద్ధం చేసేటప్పుడు శత్రువుకి ఒక వ్యూహం ఉంటుంది, వాడికి ఒక అలవాటు ఉంటుంది. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇలా అంటుంటాడు రాడు. కానీ నువ్వు ఏమర్చుంటావు చూసావా, అప్పుడు వచ్చి మీద పడతాడు. ఈరోజు సౌత్ కొరియా వాడు ఏమంటున్నాడు? ఇలా అంటున్నాడు కదా. సౌత్ కొరియా, నార్త్ కొరియా ఇలా అంటున్నాడు. చెప్పలేము ఎప్పుడు వస్తాడు. జాగ్రత్త. ఒక కొన్ని దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు మీటింగ్లో ఉన్నారు. మన పాకిస్తాన్ ప్రధానమంత్రి అండ్ ఇండియన్ ప్రధానమంత్రి పక్క రూమ్లో మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళ ఎదురుగా రోబోస్ ఉన్నాయి, చాలా బటన్స్ ఉన్నాయి, ఆయన దగ్గర కూడా ఉన్నాయి. కొంచెం దూరంలో కూర్చొని ఉన్నారు. పెద్ద బల్ల అది ముషారఫ్ పరిపాలిస్తున్న కాలం. సో యూత్ల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. నేను ఇదిగో ఈ బటన్ నొక్కానంటే ఏమవుతుందో తెలుసా? నీకు మీ దేశంలో ఫలాంది అయిపోతుందని ముషారఫ్ డెమో ఇస్తున్నాడు వాజ్పేయి గారికి. మళ్ళీ ఈ బటన్ నొక్కానంటే ఏమవుతుందో తెలుసా? ఫలానా రాష్ట్రం ఎగిరిపోతుంది. ఈ బటన్ నొక్కితే ఏమవుతుందో తెలుసా? ఫలానా రాష్ట్రం ఎగిరిపోతుంది అని ఒక్కొక్క బటన్ నొక్కుతుంటే ఒక ఏరోప్లేన్ అలాగా వాజ్పేయి గారి మీద నుంచి, ప్రధానమంత్రి గారి నుంచి పక్క అలా వెళ్ళిపోయి గోడకు గుద్దుకొని పగిలిపోతుందంట. ఆయన కొంచెం ఇలా తప్పుకుంటున్నాడు. అప్పుడు మన భారత ప్రధానమంత్రి ఓ బటన్ నొక్కాడంట. నొక్కగానే ముషారఫ్ తప్పుకుందామని చూస్తున్నాడు, కానీ ఏం రావట్లేదంట. ఏంటి ఏం రావట్లేదు అని అడిగాడంట. ఇక్కడ రాదు, అక్కడ పడిపోయింది అన్నాడంట. టెంప్టేషన్ అలా ఉంటుంది. ముందు దడిపిస్తాడు, తర్వాత ఒక్కసారి దూకుతాడు. వాడి గురించి ఏమని రాయబడిందంటే, వాడు వేటాడే సింహం అని రాయబడింది. ఎవరిని మింగుదునా? మీరు అప్పుడప్పుడు జెమినీ ఛానల్, మా టీవీ, ఈటీవీ, మన టీవీ ఇలాంటివన్నీ మానేసి
డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీ కూడా చూడండి. అక్కడ సింహాలు వేటాడుతూ ఉంటాయి చూసారా. కాస్త తెలుస్తుంది, బైబిల్ అర్థమవుతుంది మీకు. అవి నక్కి నక్కి టైం చూసి ఒక్కసారి లంఘిస్తాయి. బీ కేర్ఫుల్. యుద్ధానికి ఎలా ప్రిపేర్ అవ్వ తెలుసా? యుద్ధం వచ్చినప్పుడు ప్రిపేర్ అయితే నువ్వు ఓడిపోతావు. యుద్ధం రానప్పుడు ప్రిపేర్ అవ్వాలి. అదిగో అదే ఇంటిమసీ అంటే. అదే దేవునితో సాన్నిహిత్యం. నువ్వు ఎప్పుడు ఉంటుంది నీకు? శోధన వచ్చినప్పుడు యూ విల్ బి వెరీ బిజీ. నువ్వు పోరాటంలో నిమగ్నం అయిపోతావు, దేవునితో గడపలేవు. ఎప్పుడు గడపాలి దేవుడితో? శోధన రానప్పుడు. అంత కూల్ డ్యూడ్ అంటుంటారు కదా మీరు. ఆ కూల్గా ఉన్నప్పుడే డ్యూడ్ నువ్వు దేవునితో గడపాలి. యేసు ప్రభు నేర్పించింది అదే. ఎవరైతే దేవునితో గడుపుతారో అంటే ఆంతరంగికంగా, ప్రైవేట్గా. ఉపవాసం గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? 40 రోజులు ఉపవాసం అని చర్చిలో బోర్డు పెట్టద్దు. సంపూర్ణ ఉపవాస రాత్రులని పోస్టర్లు వేయద్దు. ఇవి వాక్యానికి వ్యతిరేకం. నువ్వు ఉపవాసం ఉంటే ఎవ్వరికి చెప్పొద్దు. తలుపులేసుకో, తలంటు పోసుకో, లోపలికి వెళ్ళు. రహస్యమందు నీ అమ్మకి, నాన్నకి, నీ భర్తకి, భార్యకి, నీ ఫ్రెండ్కి, నీ సిబ్లింగ్స్కి, నీ అన్నదమ్ములకి కూడా తెలియద్దు, నీ పాస్టర్కి కూడా తెలియద్దు. రహస్యంగా ప్రార్థన చేయి. రహస్యమందు మీ తండ్రి నీ మాటలు వింటాడు. ఇంటిమసీ, సాన్నిహిత్యం. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు తెలుసా? ఎవ్వరూ లేనప్పుడు నేను కలుసుకుంటాడు దేవుడు. నీకు ఎప్పుడు వినపడుతుంది తెలుసా దేవుని స్వరం? లోకం స్వరం అంతా సద్దుమడిగిన తర్వాతనే వినపడుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్. ఒక భక్తుడు అంటాడు, if you want to listen to the small and still voice of God, you have to turn down the volume of the world. నువ్వు దేవుని చల్లని మెల్లని స్వరాన్ని వినాలనుకుంటే ఈ లోకపు రణగుణ ధ్వనుల వాల్యూమ్ని తగ్గించాలి అంటాడు. ఇంటిమసీ. The second thing is dependence. శోధన ఎప్పుడు సొంతగా జయించలేవు, గుర్తుపెట్టుకో. ఎప్పుడు జయించలేవు. అపవాది నీకంటే బలమైనోడు. అందుకనే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. జాగ్రత్త, మీరు లోకంలో ఉన్న వాళ్ళకంటే గొప్పవాళ్ళని లేదు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు శోధన మీరు చూసినప్పుడు ఆయన ఎందుకు జయించాడు? అపవాది ఆయనను 40 దినముల అరణ్యంలోకి తోడుకొని పోయాడు. ఇట్స్ ద హోలీ స్పిరిట్. ఆయన ఎవరితో సహవసించాడు? దేవుడితో సహవసించాడు. మీరు అడగచ్చు, యేసు ప్రభు దేవుడు కదా, ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవుడిగా చేయలే ఆయన ప్రార్థన. దేవుడిగా ఆయన ఉపవాసం ఉండలా. మానవుడిగా ఎలాగ దాహం వేసిందో, మానవుడిగా ఆయన ఎలాగ నిద్రపోయాడో, మానవుడిగా ఆయన ఎలాగ సిలువలో బాధలు అనుభవించాడో, మానవుడిగా ఎలాగ ప్రతి టెంప్టేషన్లోకి వెళ్ళాడో మానవుడిగానే ప్రార్థన చేశాడు. డిపెండెన్స్. అందుకనే హెబ్రీ పత్రికలో ఏమనుంది? తాను దేవుని కుమారుడై ఉండి ఆయన కన్నీళ్లతోనూ యాచనలతోనూ ప్రార్థన చేశాడు. డిపెండెన్స్. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? డిపెండెన్స్. జాన్ వైట్ అనేటువంటి క్రిస్టియన్ సైకాలజిస్ట్, క్రిస్టియన్ రైటర్ ఏమంటాడంటే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయవో నువ్వు పాపం చేస్తున్నావు అంటాడు. అంటే ప్రార్థన చేయకపోతే పాపంలో పడిపోతామని కదా ఆయన ఉద్దేశం. ప్రార్థన చేయకపోవడమే పాపం అంటాడు. ఎందుకంటే ప్రార్థన చేయని ప్రతి క్రైస్తవుడు దేవుడికి ఒక మెసేజ్ పంపిస్తాడట. ఏమనంటే, నీ శక్తి నాకు అవసరం లేదు, నీ అవసరం నాకు అవసరం లేదు, నా శక్తి మీద నేను ఆధారపడతాను, ఐ క్యాన్ అనేటువంటి మెసేజ్ పంపిస్తాడట. అలా అన్నావా, పడ్డావే అంతే. పేతురు గుర్తున్నాడా మీకు? పేతురు గుర్తున్నాడా? పేతురు పడిపోతావు, యేసు ప్రభు మాట, పన్ను ప్రభా పన్ను. నేను నా సంగతి నీకు తెలియదు, వీళ్ళైనా పడతారేమో కానీ నేను పడ్ను. 3వ డైలాగ్ ఇంకా భయంకరమైన డైలాగ్ కొట్టాడు పేతురు. ఏమన్నాడు తెలుసా? ప్రాణమైనా పెడతాను కానీ. యేసు ప్రభు చాలా గొప్పడు, మనమైతే పిచ్చివాడ.
ఏం తెలుసురా నీకు అని ఉండేవాళ్ళం. యేసుప్రభు చాలా ప్రేమ కలిగినాడు. యేసుప్రభు ఎంత గ్రేస్ఫుల్గా, ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే, సర్లే పేతురు, నువ్వు పడి లేచిన తర్వాత ఈ నా సహోదరులను బలపరచు అంటాడు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడు ఆయన. ఆయన పడి లేచిన పేతురునే చూస్తున్నాడు తప్ప పడిపోతున్న పేతురుని చూసి ఎద్దేవా చేయట్లేదు. చూడండి, గాడ్ విల్లింగ్ నేను ఈ 2 రోజుల్లో ఆ విషయం మీతో ఇంకా కూలంకుషంగా నేను మాట్లాడతాను. దట్స్ వెరీ ఇంపార్టెంట్. డిపెండెన్స్. ఎందుకు పేతురు పడిపోయాడు? సెల్ఫ్ డిపెండెన్స్. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ స్వభావం అంతటి మీద యెహోవా అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గాన్ని సరళము చేస్తాడు. డిపెండెన్స్. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, అపవాదిని ఎదిరించండి అని ఉంది. అదే సందర్భంలో ఇంకో మాట ఏముందో తెలుసా? దేవునికి లోబడండి. దట్స్ మై థర్డ్ థింగ్. లోబడుట, దట్స్ వెరీ ఇంపార్టెంట్. విధేయత. వాక్యం మనసులో ఉంచుకుంటే సరిపోదు, వాక్యాన్ని కంటత పెడితే సరిపోదు, వాక్యం చంకలో పెట్టుకుంటే సరిపోదు, వాక్యం సెల్ ఫోన్లో పెట్టుకుని జోబులో పెట్టుకుంటే నువ్వు శోధనలు జయించలేవు. గమనించండి, ఎప్పుడు నువ్వు జయించగలుగుతావు? వాక్యానికి ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళు మాత్రమే జయిస్తారు. యేసుక్రీస్తు జీవితంలో మనం అదే చూస్తాం. ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఉందన్నమాట. ధర్మశాస్త్రాన్ని ఎవరు రాశారండి? ఎవరు రాశారు ధర్మశాస్త్రాన్ని? ధర్మశాస్త్రాన్ని రాసినవాడు మళ్ళీ ఈ లోకానికి మానవుడిగా వస్తే ఆయన ఏమనాలి? నేను అంతకుముందు ఒక ఆర్గనైజేషన్లో పనిచేశాను. మాకు కొత్త బాస్ వచ్చాడు, పాత బాస్ వెళ్ళిపోయాడు. కొత్త బాస్ రాగానే అందరికీ స్టాఫ్ మీటింగ్ పెట్టి రూల్స్ చిట్టా అంతా చదివాడు. రోజు మాకు గుర్తు చేసేవాడు. రూల్ అనేవాడు అనమాట. ఒక రోజున ఆయన నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం, పక్కన కూడా కొంతమంది స్టాఫ్ ఉన్నారు. అప్పుడు మాతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఇంకో మాట చెప్పాడు. ప్రకాష్, వింటున్నారా? రూల్ అంటున్నానని రూల్ నాకు అప్లై చేశారు, రూల్ పెట్టినోడికి రూల్ అప్లై అవ్వదు అన్నాడు ఆయన. కానీ ఈయన ఎంత గొప్పవాడు చూడు, మా బాస్ కంటే ఎంత మంచోడు ఈయన. కొంతమంది బాసులు ఉంటారు, ఆఫీస్లో 2 రూల్స్ పెడతారు. రూల్ నెంబర్ 1, ద బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. రూల్ నెంబర్ 1, ద బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. రూల్ నెంబర్ 2, ఇఫ్ నాట్, సి రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 ఏంటి? బాసే ఎప్పుడు కరెక్ట్. రూల్ నెంబర్ 2 ఏంటి? ఒకవేళ కాకపోతే రూల్ నెంబర్ 1 చూడు. కానీ ఈయనున్నాడు చూసారా, ఈ బాస్ ప్రపంచానికి రూల్స్ ఇచ్చినవాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తాను పెట్టిన ధర్మశాస్త్రానికి తానే లోబడినవాడు. ఆయన విధేయత ఆయన దగ్గర దాకా కాకుండా ఇంకెక్కడ నేర్చుకుంటామండి? నువ్వెంత నేనెంత? మనం విధేయత చూపించడానికి చాలా ఈగో ఫీల్ అయిపోతూ ఉంటాం. ఆయనకంటే ఈగో ఎవడికి ఉంది? ఆయన తన తండ్రికి లోబడ్డాడు, అందుకే జయించిన వాడయ్యాడు. వాట్ ద పాయింట్? విధేయతలో అధికారం వస్తుంది, తెలుసా మీకు ఆ సంగతి? ఆయన ఎంతగా లోబడ్డాడంటే శిలువ మరణమగును అంతగా లోబడ్డాడు, అందుచేత ఆయన హెచ్చింపబడ్డాడు అని ఫిలిప్పీ పత్రికలో మీకు కనపడుతుంది. 8-9 వచనాలు మీరు చదివితే అందుచేత అని స్టార్ట్ అవుతుంది. ఎందుచేత? విధేయత చూపించుడు చేత. ప్రతి మోకాలు ఈరోజు ఆయన ముందు వంగాలి, ప్రతి ఆయన స్తుతించాలి. ఎందుచేత? విధేయత చూపించుడు చేత. టెంప్టేషన్స్ పైన అధికారం ఎప్పుడొస్తుంది? దేవునికి విధేయత చూపించడం వల్ల. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. ఒకే వచనంలో ఉంది. గమనించారు ఈ 2 మధ్య సంబంధం? ఎవరైతే దేవునికి లోబడ్డ నేర్చుకుంటారో ఆయన వాక్యానికి, ఆయన మాటకు, వాళ్ళు అపవాదిని జయించడం నేర్చుకుంటారు. లాస్ట్ పాయింట్, ఫోకస్. మీకు ఇందాక చెప్పిన విషయాన్ని మరో కోణం నుంచి నేను చెప్పి ముగిస్తాను. ఫోకస్. టెంప్టేషన్స్ని ఎదుర్కొంటున్నప్పుడు యేసుక్రీస్తు శైలి, బాణి ఏమిటంటే ఫోకస్. అంటే ఒక శోధన వచ్చినప్పుడు నీ దృష్టి దేని మీద ఉండాలి? చాలాసార్లు శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దృష్టి దేని మీద పెడతాం? యథార్థంగా చెప్పండి, మనలో మాట. శోధన మీదే పెడతాం.
మీరు ఒక సన్నని గోడ మీద నడుస్తున్నారు అనుకోండి, కింద చాలా లోతుగా ఉందనుకోండి, అవతలకి వెళ్ళాలి. ఈ గోడ దాటితే కానీ మీరు అవతలకి వెళ్ళలేరు. మీరు ఆ ఒడ్డు లేదా ఆ దరి చేరాల్సిన గమ్యం చూసి జాగ్రత్తగా నడిస్తే వెళ్తారా? లేకపోతే కింద చూస్తున్నారనుకోండి, మీరు పడిపోతానేమోనని ఏమవుతారు? కొద్దిసేపటికి టెన్షన్కి పడిపోతారు. గుర్తుపెట్టుకోండి, నేను శోధనలో పడిపోతాను, అమ్మో పాపం వచ్చేసింది, అమ్మో ఇటున్నాడేమో అపవాది అనుకుంటున్నారా? అంతే, కథం. చాలామంది క్రైస్తవులు నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, వాళ్ళు దేవుడి కంటే అపవాదిని ఎక్కువ తలంచుకుంటూ ఉంటారు. ఐఎమ్ సారీ, ఆ క్రిస్టియన్స్కి విజయం ఉండదు. దే కెనాట్ ఓవర్కమ్ టెంప్టేషన్. అపవాది గురించి జాగ్రత్త పడాలి అంతే, వాడి మీద ధ్యాస పెట్టుకోకూడదు. కొంతమంది పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తే బయట కుక్క ఉన్నది జాగ్రత్త అని ఉంటుంది బోర్డు, బీవేర్ ఆఫ్ డాగ్స్ అని ఉంటుంది కదా. లోపలికి వెళ్ళిన తర్వాత, మీరు కుక్క అంటే చచ్చేంత భయం అనుకోండి మీకు, లోపలికి వెళ్ళిన తర్వాత పాపం ఆయన పెద్ద ఆయన వస్తాడు, ఆంటీ గారు కూడా వస్తారు, పాపం మీ ముందు జీడిపప్పు పెడతారు, మీకు ఒక మంచి డ్రింక్ ఇస్తారు, కానీ మీరు డ్రింక్ తాగరు, జీడిపప్పు తినరు సరిగా. మీరు సోఫా కిందకి, సోఫా వెనక్కి, వంటగదిలోకి, డోర్ వైపు చూస్తుంటారు. ఏమైందమ్మా తిను, అదేనండి కుక్క వస్తుందేమోనని. పాపం ఆవిడ వైపు మీరు చూడరు. ఆవిడకి ఎలా ఉంటుంది? ఓ అరగంట అయిన తర్వాత, ఇప్పుడు నా కోసం వచ్చిందా కుక్క కోసం వచ్చిందా అనుకుంటారు. కుక్క ఉన్నది జాగ్రత్త అని రాశారు, అంటే కొంచెం జాగ్రత్తగా ఉండు అని, కుక్కనే చూడమని కాదు. అపవాది చుట్టూ కలిగి తిరుగుతూ ఉంటాడు, ఎవరిని మృంగుదునా అని. జాగ్రత్త పడాలంటే వాడి మీద దృష్టి పెట్టకూడదు. యేసుక్రీస్తు అపవాదిని జయించడానికి కారణం ఏమిటంటే, వాడు ఆయన ఊరికి తలుచుకోవాలా. వాడు అంత దూరంలో ఉండగానే ఏమన్నాడు? ఈ లోకాధికారి వచ్చున్నాడు, పదండి వాడితో మనకేంటి పని, వెళ్దాం పదండి. ఆయన స్టైల్ మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనసులో ఎప్పుడు ఎవరుండేవాళ్ళు? తండ్రి. ఆయన నోరు తెరిస్తే తండ్రిని మహింపరచాలి. ఆయన చివరికి చచ్చిపోయేటప్పుడు కూడా, నువ్వు నాకు భూమి మీద అప్పగించిన పని నేను ముగించాను, నిన్ను మహింపరచాను. తండ్రే. అరే ఈయన చదువుకోలేదే, ఇంత పాండిత్యం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దగ్గర నుంచి వచ్చింది. నా తండ్రి నాకంటే గొప్పవాడు. ఆల్వేస్ ప్రైజింగ్ ద ఫాదర్, ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద ఫాదర్, ఆల్వేస్ ఆక్యుపైడ్ విత్ ద ఫాదర్ ఇన్ ద మైండ్. ఆయన్నే, తండ్రినే తలుచుకుంటూ. అందుకనే మనం కూడా యేసును తలుచుకుంటూ బ్రతకాలి. యేసే తలకాయలో ఉండాలి. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ పరిగెడతామో, సులభంగా చిక్కులు పెట్టు పాపంలో పడం. పాపంతో రక్తము కారునంతగా పోరాడినా సరే విజయం వరిస్తుంది. ఎందుకంటే అపవాది వైపు చూడం. మనము మన బలం ఎవరో ఆయన వైపు చూస్తాం, మన బలహీనత వైపు చూడం, మన బలం వైపే చూస్తాం. సో ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంటిమసీ, సాన్నిహిత్యం, డిపెండెన్స్, ఆధారపడడం, ఒబీడియన్స్, విధేయత, అండ్ ఫోకస్, ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఏ విశ్వాసి అయితే దేవుని ధ్యాసలో బ్రతుకుతాడో, దేవుని ఎరుకలో బ్రతుకుతాడో, ఆ విశ్వాసి పాపాన్ని విదిలించుకుంటాడు, విడిపించుకుంటాడు, పాపపు ఆలోచనల నుంచి బయటపడతాడు, పాపాన్ని ఎదిరించగలుగుతాడు, శోధనల్ని జయించగలుగుతాడు. దిస్ ఈజ్ జీసస్ వే ఆఫ్ ఓవర్కమింగ్ టెంప్టేషన్స్. తలలు వంచండి. ఒక 2 క్షణాలు లేక 2 నిమిషాలు మనం మౌనాన్ని పాటిద్దాం. నేర్చుకున్న దాన్ని అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ జీవితాన్ని మనని చేసుకోండి. ఒక చిన్న గమనిక మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. మీరు అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని మీరు ప్రార్థనలో ఉండగానే నా మాటను ఆలకించండి. ఇంకా ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తుకి హృదయం ఇచ్చి ఉండకపోతే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తమ పాపాలని ఒప్పుకొని కడుక్కుని ఆయనను తమ జీవితం పైన అంతిమమైన అధికారిగా, ప్రభువుగా, రాజుగా, రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించి ఉండకపోతే, తమ జీవితాలని ఆయనకు దాసోహం చేసి ఉండకపోతే, ఇంకా లోకానికే దాసులుగా, పాపానికే దాసులుగా, అహానికే దాసులుగా ఉండి ఉంటే, గుర్తుపెట్టుకోండి, ఈ సబ్జెక్ట్ మీది కాదు.
మీరు శోధన అనేది మీకు ఎప్పుడు వస్తుందంటే యేసులోకి వచ్చిన తర్వాతనే అది మీకు వర్తిస్తుంది. శోధన మీరు ఎప్పుడు జయించగలుగుతారంటే యేసు మీ గుండెల్లోకి వచ్చిన తర్వాతనే, మారు మనసు పొందిన తర్వాతనే. కనుక ఇది కూడా మంచి సమయం మీ మనసులో ప్రార్థన చేసుకోవడానికి. ఈ హీరో యేసుక్రీస్తు దగ్గరికి మీరు వస్తే, మీ హృదయపు తలుపు తెరిచి ఆయనను మీరు ఆహ్వానిస్తే, మిమ్మల్ని కూడా పాపం జయించే విషయంలో ఒక హీరోగా ఆయన నిలబెడతాడు. ఆ సంగతి మీరు తెలుసుకొని యేసు వైపు తిరగడం, మారు మనసు పొందడం ఎంతైనా మంచిది. మారు మనసు పొందిన వాళ్ళు యేసును చూసి శోధన ఎలా జయించాలో జీవితానికి అన్వయించుకోండి, మనను చేసుకోండి. మౌనంగా ప్రార్థనలో మిమ్మల్ని మీరు ఆయనకు కమిట్ చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. మా ముందు ఒక అద్భుతమైన ప్రతీకగా, మమ్మల్ని ఇన్స్పైర్ చేసేటువంటి గొప్ప దేవుడిగా, పాపులలో చేరక మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడిగా, లోకంలో ఇక నీలాంటి పవిత్రుడు లేడు, అటువంటి ప్రత్యేకమైన విలక్షణమైన వ్యక్తిగా మా ముందు, కనుల ముందు నిల్చొని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు పరిశుద్ధత కోసం నీకు వందనాలు ప్రభా. లోకమంతా ఒకవైపు మమ్మల్ని పాపానికి ప్రేరేపించడానికి, అపవాది దానివైపే మమ్మల్ని పాపంలోకి చెరపట్టి లాక్కెళ్ళడానికి, మా శరీరపుట ఆశలు, మాలోని శారీరక బలహీనత వాడికే మొగ్గు చూపుతుంది. కానీ మరోవైపు నువ్వు నుంచొని మమ్మల్ని పిలుస్తున్నావు పరిశుద్ధంగా ఉండమని. నైనా నీ ఇన్స్పిరేషన్ ఎంత గొప్పది ప్రభా. దర్ ఇస్ నన్ లైక్ యూ. నీ ముందు సాష్టాంగపడి ప్రాణమెల్లి నిన్ను మొక్కుతున్నాం, పూజిస్తున్నాం తండ్రి. దెర్ ఇస్ నో హీరో లైక్ యూ. దెర్ ఇస్ నో మోడల్ లైక్ యూ. దెర్ ఇస్ నో ఇన్స్పిరేషన్ లైక్ యూ. ఈ యంగ్ ఫ్రెండ్స్ తండ్రి, నిన్ను మోడల్గా పెట్టుకోవడానికి ఏ దైవజనుణ్ణి, ఆయన ఏ క్యారెక్టర్ని, ఏ స్టార్ని, సెలబ్రిటీని మోడల్గా పెట్టుకోకుండా ఉండడానికి కృప చూపించండి. నిన్ను కనుల ముందు పెట్టుకొని నీ వైపు చూస్తూ సులభంగా చిక్కులు పెట్టు పాపము నుంచి బయటపడుతూ ఓపికగా పందెంలో పరిగెట్టడానికి, క్రైస్తవ పందాన్ని గెలవడానికి వారికి మీరు కృపనివ్వాలని మీ చేతుల్లో ఈ బిడ్డల్ని అప్పగించుకుంటూ రాబోయే సెషన్స్లో మీ సన్నిధిని మేము అనుభవించడానికి, మీ చల్లని మెల్లని స్వరాన్ని మేము వినడానికి మా కృపనివ్వాలని, దైవజనుల్ని మీరు అభిషేకించుకోవాలని యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much. God bless you.